ఏదైనా కొత్త స్కిన్ కేర్ ప్రోడక్ట్ చూస్ చేసేటప్పుడు దాని లేబుల్‌ని మనం రీడ్ చేస్తే మనకు ఆ ప్రొడక్ట్ సూట్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో, లేబుల్‌ని ఎలా రీడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్‌లీ ఇలా నాన్ కొమోడోజెనిక్ అనే వర్డ్ గానీ, ఆయిల్ ఫ్రీ అనే వర్డ్ ఉండేలాగా చూసుకోండి. దాని అర్థం యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి అది సూటబుల్ అని. నెక్స్ట్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనేది డెర్మటాలజికల్లీ అప్రూవ్డ్ అని అర్థం కాదు. న్యాచురల్ అని వర్డ్ ఉంటే అది ఖచ్చితంగా మనకి సేఫ్ అని అర్థం కాదు. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్రీడియంట్ లిస్ట్. ఒక పెద్ద లిస్ట్ అనేది ప్రొడక్ట్ వెనకాతల ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో కాన్సంట్రేషన్స్ అనేవి హై నుంచి లో వరకు ఉంటాయి. సో టాప్ 5 ప్రొడక్ట్సే మనకి ఇంపార్టెంట్ అండ్ వర్క్ చేస్తాయి. ప్రొడక్ట్ లిస్ట్ లో పార్ఫమ్ గానీ, ఫ్రాగ్రెన్స్ అని వర్డ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. బికాస్ అవి ఇరిటేషన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్ ఫ్లాగ్స్ కి వచ్చేటప్పటికి ఆల్కహాల్ డీనెంట్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ అనే వర్డ్ కానీ, ట్రైక్లోసాన్ అనే వర్డ్ ఉన్నా, మినరల్ ఆయిల్స్ అనే వర్డ్ ఉన్నా ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవద్దు. గ్లాసీ స్కిన్, మినరల్ ఆయిల్స్, బ్రైటనింగ్ అనే ప్రొడక్ట్స్ ని చూస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చూసుకోండి. ఇంకొకటి PAO లేబులింగ్ అంటాము. అంటే ఇక్కడ ఇలా కార్నర్ లోని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఈ బాక్స్ మీద 6M అని ఉంటే అంటే 6 మంత్స్ లోపల ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసేయాలి. అంటే 6 మంత్స్ కన్నా ఎక్కువ దాన్ని వాడకూడదు. సో కొన్నిసార్లు అది 12M అని ఉంటుంది, 3M అని ఉంటుంది. సో ప్రొడక్ట్ ఒకసారి సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డ్యూరేషన్ తర్వాత ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేయకూడదు. మీకు ఏదైనా స్పెసిఫిక్ గా ప్రొడక్ట్ గురించి క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే DM చేయండి. ఆ ప్రొడక్ట్ మీకు సూటబుల్ కాదని నేను చెప్పగలను.